గురు ఈ సూప్లో చికెన్ ప్రాన్ నూడిల్స్ మిక్స్ చేసి తీసుకొస్తారంట. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకినాడ బోనగుంట జంక్షన్లో ఉన్న ద ఎక్వేరియం రెస్టారెంట్కి విజిట్ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ డొమినోస్ పైన ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ నేను కామెంట్స్లో పిన్ చేస్తాను. అంబియన్స్ విషయానికి వస్తే ఎక్వేరియం థీమ్తో కూల్ అండ్ క్లాసిక్గా చాలా బాగుంది. పిల్లలు ఉన్న వాళ్ళు ఈ రెస్టారెంట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. మెన్యూలో సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్సు, డిజర్ట్స్ ఇలా అన్నీ ఉన్నాయి. మేము సూప్స్లో తాలిమిన్ సూప్, హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇచ్చాం. హాట్ అండ్ సోర్ సూప్ మేము బాగా స్పైసీగా చేయమన్నాం. మాకు కూడా బాగా కావాలని ఫుల్ చిల్లీస్ వేసి తీసుకొచ్చారు. నాకైతే పర్లేదు, బట్ ఓన్లీ స్పైసీ లవర్స్ మాత్రమే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి టాలిమిన్ సూప్. దీంట్లో చికెన్ ప్రాన్ నూడిల్స్ మిక్స్ చేసి తీసుకొచ్చారు. చికెన్ ప్రాన్ అలా తగ్గుతుంటే టేస్ట్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ స్టార్టర్స్లో మేము ఒక మంగోలియన్ చికెన్, ఒక బటర్ గార్లిక్ ఫిష్ ఆర్డర్ ఇచ్చాం. మంగోలియన్ చికెన్ వచ్చేటప్పటికి పీస్ చాలా సాఫ్ట్గా ఉంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంది. ఇదైతే డెఫినెట్లీ ఆర్డర్ ఇవ్వాల్సిన డిష్ ఈ రెస్టారెంట్కి విజిట్ చేసినప్పుడు. నెక్స్ట్ బటర్ గార్లిక్ ఫిష్. దీని టేస్ట్ వచ్చేటప్పటికి ముక్క అనేది చాలా గట్టిగా ఉంది. అసలు ఫిష్ టేస్ట్ కూడా తెలియట్లేదు. పర్లేదు, యావరేజ్ వన్. బట్ మంగోలియన్ చికెన్తో కంపేర్ చేసుకుంటే మంగోలియన్ చికెన్ చాలా బెస్ట్, ఫార్ బెస్ట్. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో ఒక ప్రాన్ కాజు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. ఇది ఈరోజు స్పెషల్ డిష్ అంట. సరే కదా అని తీసుకురమ్మన్నాం. దీని టేస్ట్ వచ్చేటప్పటికి ముక్కకి కాజు అండ్ ప్రాన్ తగులుతుంటే టేస్ట్ వచ్చేసి చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము చికెన్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం, కానీ వాళ్ళు లేవని చెప్పారు. ఆ టైంకి కిచెన్ క్లోజ్ అయిపోయిందంట. అండ్ ప్రాన్ బిర్యానీ టేస్ట్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంది. హెవీగా తినే వాళ్ళకైతే ఈజీగా ఇద్దరికి సరిపోతుంది, బట్ మీడియంగా తినే వాళ్ళకైతే ముగ్గురికి సరిపోతుంది. మేమైతే ముగ్గురం తిన్నాం, మాకైతే సరిపోయింది. టోటల్గా బిల్ అయితే 1415 రూపీస్ అయింది. ఈ రెస్టారెంట్ యావరేజ్ వన్. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.